మనం 21వ సెంచరీలో ఉన్నాం. గతంలో లాగా రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఉమ్, యువకుడుగా ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ తాతగారి ఆలోచన విధానాల్ని కడప జిల్లాలో వాళ్ళు ఆ, ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో గతంలో, అలా చేసినట్టు ఇప్పుడు చేస్తే ఈ ఈ టెక్నాలజీ ఇంత వేగంగా పుంజుకుంటున్న ఈ పరిస్థితుల్లో, ఈ టెక్నాలజీ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో చేస్తే ఖచ్చితంగా ఉమ్, ఇబ్బందులు ఎదురవుతాయి. ఉమ్, ఎందుకంటే గతంలో పిచ్చి రోజుల్లో చేశారండి. అంటే ఎవరికి సరిగ్గా అవగాహన లేని రోజుల్లో, లేదంటే ప్రజల్లో అంత చైతన్యం లేని రోజుల్లో ఆ, వీళ్ళ అరాచకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ మారణకాండ, ఎవరైతే నామినేషన్లు వేస్తారో వీళ్ళకి ఎదురుగా నిలబడి వాళ్ళ ముఖాలు చెక్కేసి వాళ్ళని చంపేసి శవాలు కూడా గుర్తుపట్టలేనట్టుగా చేసినట్టు రకరకాల పుస్తకాల్లో చదివామండి. ఉమ్, కడప జిల్లాలో పాలెగాళ్ళు అనే ఒక బుక్ లో, పాలెగాళ్ళ రాజ్యం అనే బుక్ లో వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి ఆ బుక్ లో. అయితే ఈ రోజున టెక్నాలజీ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఏ చిన్న అలికిడి జరిగినా, ఏ చిన్న దాడులు జరిగినా, లేకపోతే ఒక చిన్న టెలిఫోన్ కాన్వర్సేషన్ అయినా, లేదంటే సీసీ కెమెరాల విషయంలో అయినా రకరకాల ఆ, పరికరాలు ఈ రోజున ఉపయోగించి నిందితుల్ని పట్టుకునే టెక్నాలజీ ఈ రోజున మనకు వచ్చేసిందండి. మనం ఎవరు చూడట్లేదు కదా, ఉమ్, మనం ఏం చేసినా ఎవరు పట్టుకోలేరు అనుకుంటే దెర్ విల్ బి ఎ థర్డ్ ఐ దట్ విల్ బి వాచింగ్ అస్. సో ఈ ఈ గతంలో మనం అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా, అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపారో ఆ రోజున, ఆ కేసులో కూడా గూగుల్ టేక్అవుట్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని, ఉమ్, వాళ్ళ సెల్ ఫోన్ డేటా యూజ్ చేసుకుని, లేదంటే వాళ్ళ సెల్ ఫోన్లో ఉన్న జీపీఎస్ ట్రాకర్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఫోన్స్ ఆ పర్టికులర్ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారనేది కనిపెట్టడం జరిగింది. ఉమ్, తద్వారా అవినాష్ రెడ్డి గారితో నిందితులకు ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళతో వాళ్ళు ఆయన కలిసి ఫోన్లో ఎన్నెన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఫోన్లో ఆ, ఆ, ఏ టైంలో మాట్లాడుకున్నారు, తాడేపల్లి ప్యాలెస్ కి ఏ టైంలో కాల్స్ వచ్చాయి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ టైంలో వాళ్ళకి కాల్స్ వెళ్ళాయి అనేది కూడా చాలా క్లియర్ గా సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు తెలియటం జరిగింది మేడం. ఉమ్, ఈ రోజున నేను ఒకటే చెప్తా ఉన్నా, టెక్నాలజీని యూజ్ చేసుకుని ఖచ్చితంగా ఆ, ఈ జత్వాని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎన్నో రకాల బాధలు పడ్డారు గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఉమ్, ఆ మనం ఆవిడ మీడియాతో మాట్లాడుతుంటే కూడా చూసాం, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా హింసించారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని హింసించారు, లేదంటే ఆవిడ్ని మానసికంగా శారీరకంగా హింసించారు. పీరియడ్స్ టైంలో కూడా ఆవిడ్ని ఉమ్, ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఆవిడ మీడియా ముందు చెప్తా ఉంటే నిజంగా ఎవరికైనా కూడా కళ్ళు చెమర్చుతున్నాయి మేడం. ఖచ్చితంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గవర్నమెంట్కి కూడా, ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఆ రోజున పోలీసులకి, పోలీసులు ఎక్కడ ఈ ప్రణాళికలు రచించారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి రచించారు అన్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్ తీస్తే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ ఐపీఎస్లు ఎక్కడున్నారు, తాడేపల్లి ప్యాలెస్ కి వాళ్ళకి ఉన్న లింక్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా నాకున్న సందేహం ఏంటంటే మేడం, ఖచ్చితంగా బాంబేలో కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఉమ్, వీళ్ళకి ఎవరు సహకరించారు, వీళ్ళకి అక్కడ వసతులు ఎవరు ఏర్పాటు చేశారు, ఉమ్, లేకపోతే వాళ్ళు అక్కడ తిరగడానికి కార్లు అవి ఎవరు ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ లో తిరిగారా, లేకపోతే వీళ్ళు ఆ జిందాల్ స్టీల్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ లో తిరిగారా, వీళ్ళకి సంబంధించిన టికెట్స్ ఎవరు బుక్ చేశారు అంటే ఉమ్. టెక్నాలజీ రోజున తెలిసిపోతుందండి వీళ్ళు వెళ్ళిన